హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ పచ్చకాకి వచ్చేసి ఈ పచ్చకాకి ఏంటి, అసలు దీని హిస్టరీ ఏంటి అనేది నేను చెప్తాను. అలాగే కొన్ని కోళ్ళు కూడా దీంట్లో చూపిస్తానండి. అలాగే దీన్ని పెంచే వ్యక్తి ఎవరు అనేది, చాలా పెద్ద వ్యక్తి అయితే మేపుతున్నాడు వీటిని. ఆ వ్యక్తి ఎవరు అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. సో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. చివరి వరకు చూసి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి పచ్చకాకి ఇప్పుడు మూడో పందెం చేయడానికి రెడీగా అయితే ఉందండి. ఇది ఆల్రెడీ వచ్చేసి 2 టైమ్ విన్నర్ అనమాట. ఈ వ్యక్తి దగ్గర వచ్చేసి ఏంటంటే పెరుగు కోళ్ళు ఉన్నట్టు పెద్ద బలమేమి ఉండవు, అన్నీ బలాలు తక్కువ అనమాట. అలాగే హైట్లు కూడా తక్కువగానే ఉంటాయి. అలాగే ఇవి అయితే పందాలు అయితే చేసేస్తాయి అనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, తెల్ల చెంపల గేరు అనమాట. ఇది వచ్చి చాలా బాగుంది, నీట్గా. నేను చూసినప్పుడు అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీని వయసు కూడా తక్కువేం కాదండి. సంవత్సరంన్నర పైనే ఉంటుంది. ఇది అయితే దగ్గర 2 సంవత్సరాల దగ్గరకు ఉంటుంది. ఇందాక నేను చూపించిందేమో 3 సంవత్సరాలు అనమాట ఆ కోడి పచ్చకాకి. దీనికి వచ్చేసి 2 సంవత్సరాలు ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి పింగళ ఒకటి కనపడుతుంది, మీకు చూపిస్తాను పింగళని. అది వచ్చేసి దగ్గర దానికి 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాల దగ్గరికి అయితే దానికి ఉంటాయి. అంటే కోళ్ళు మాత్రం కనపడవు అనమాట, హైట్ తక్కువ, అలాగే బలాలు కూడా తక్కువ. కానీ తప్పని మాత్రం సూపర్ అనమాట, చాలా బాగా దెబ్బలాడతాయి. కొంతమంది వచ్చేసి కోడిని చూసిన వెంటనే మొఖం చూస్తారు, లేకపోతే దాని టైప్ చూస్తారనమాట. కొంతమంది ఏమో తప్పని చూస్తారు. ఖచ్చితంగా మీరు కోడిని చూసిన వెంటనే మీకు నచ్చేది ఏంటి, మీరు ఏం చూసి కోడిని సెలెక్ట్ చేస్తారో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటానండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ పింగళ. ఇంకోటి వచ్చేసి కాకిడాగ. నేను చూపించేది అయితే కాకిడాగ అని నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారో నాకు ఖచ్చితంగా అంటే మీ ఏరియాలో ఏమంటారో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ పెంచేది ఎవరనంటే ఒక 12 లేకపోతే 13 సంవత్సరాలు ఉంటాయన్నమాట ఆ అబ్బాయికి. ఆ కుర్రోడు అయితే మేపుతాడు వీటిని. సో ఇవన్నీ ఒక అమ్మేసుకుందాం లేకపోతే డబ్బులు సంపాదిద్దామని కాదు, కానీ ఇంట్రెస్ట్ అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ కదా. మనకేమో ఈ కోళ్ళ ఇంట్రెస్ట్ అనమాట. ఆ కుర్రోడికి కూడా చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ ఈ కోళ్ళు అంటే, చాలా ఇష్టంగా మేపుతాడు. అన్నీ కూడా మంచివి అనమాట. కోళ్ళు టైపులు కనపడకపోయినా కానీ మంచివి. ఇంకా చాలా కోళ్ళు ఉన్నాయి, అవన్నీ చాలా మటుకు తిరుగుతున్నాయి. కట్టేసి ఉన్నాయి, లేకపోతే గోబుల్లో ఉన్నాయి. కొన్ని నేను తీసాను మీకు అందరికీ చూపిద్దామని. చూసారు కదండి, ఈ కోళ్ళు మీకు ఎలా అనిపించినాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ అబ్బాయికి కోళ్ళ మీద ఉన్న పిచ్చి మీకు ఎంతమందికి ఉన్నదో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అన్నీ చేసిన తర్వాత మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో అయితే తప్పకుండా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.